ఏపీకి చెందిన ఇద్దరు డీఎస్పీలు రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు అధికారులు చనిపోవడం బాధాకరమని, గాయపడిన ఇద్దరు కోలుకుంటున్నారని సిపి తెలిపారు. ప్రమాదాలు చాలా వరకు మానవ తప్పిదం వల్లే జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాచకొండ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ టు ఫేస్. చౌటుపల్లి మండలం కైతాపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. ఈ ఘటనా స్థలాన్ని రాచకొండ సిపి పరిశీలించారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదానికి సంబంధించి మీరు స్వయంగా ఇక్కడ సంఘటన స్థలం పరిశీలన ఏం జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది? ఇది మార్నింగ్ అరౌండ్ 4:45-4:50 మధ్యలో జరిగింది. హైదరాబాద్ నుంచి రావడానికి విజయవాడ నుంచి బయలుదేరిన వెహికల్ ఇక్కడ ఉన్న రోడ్ డివైడర్ ఉంది, డివైడర్ హిట్ చేసి కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసి అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నటువంటి టువర్డ్స్ విజయవాడ వెళ్తున్నటువంటి లారీకి యాక్సిడెంట్ అయింది. దాంట్లో ఇక్కడే ఇద్దరు అధికారులు చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా మిగిలిన ఇద్దరు అధికారులు హాస్పిటల్లో, కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. బేసికలీ ఏంటంటే ఎర్లీ అవర్స్లో ట్రావెల్ చేయడం, నిద్ర లేకపోవడం, ఉద్యోగపరంగా కొంత బాధ్యత నిర్వహించడానికి వెళ్ళడం మూలంగా వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు. ఇప్పుడు మాకేంటంటే రోడ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మాకు ఒక డీసీపీ గారు ఉన్నారు, ట్రాఫిక్ ఆఫీసర్స్ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఆఫీషియల్స్ కూడా ఎప్పుడైతే ఇటువంటి వర్షాలు పడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ ఉన్నా కానీ, స్నోల్స్ ఉన్నా కానీ మేము మా వాళ్లకు లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ కలిసి చేయాలని చూస్తున్నాం. అయితే ఈరోజు ఏంటంటే ఈ రోడ్ డివైడర్ని కొట్టుకోవడం మూలంగా వేరే రాంగ్ రూట్లో వచ్చి ఇటు సైడ్ వచ్చి టువర్డ్స్ విజయవాడ వెళ్తున్న వెహికల్ను యాక్సిడెంట్ చేయడం జరగడం వల్ల అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. వెరీ సాడ్ ఇన్సిడెంట్. అంటే జనరల్గా బ్లాక్ స్పాట్స్ని మనం ఐడెంటిఫై చేస్తాం, అక్కడే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. కానీ బ్లాక్ స్పాట్స్కి భిన్నంగా కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. దీన్ని ఎలా అధిగమించబోతుంది? ఎస్, బ్లాక్ స్పాట్స్ అనేది ఒక విధంగా మేము ఐడెంటిఫై చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయంటే ఇందాక మీరు చెప్పినట్టుగానే WHO ఒక స్టడీ కండక్ట్ చేసింది. దాంట్లో 90% ఆఫ్ ఎర్రర్స్ రోడ్ సేఫ్టీ ఆస్పెక్ట్లో చూసినప్పుడు 90% ఎర్రర్ రోడ్ యాక్సిడెంట్ కారణాలు హ్యూమన్ ఎర్రర్సే, వ్యక్తులు చేస్తున్న మిస్టేక్స్ వల్లనే ఎక్కువ అవుతాయని WHO చెప్పింది. అలానే ఇప్పుడు కూడా కొన్ని రోడ్ కండిషన్స్ మూలంగా, వెహికల్ కండిషన్ మూలంగా ఇప్పుడు జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే మనం స్టడీ చేసినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ ఎప్పుడు ఎక్కువ అవుతున్నాయంటే ఈవినింగ్ 7 to 8 ఆ టైంలో, మరి నైట్ టైంలో అంటే 12 ఆ ప్రాంతంలో, దాని తర్వాత మార్నింగ్ 4 to 6 ప్రాంతంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ కూడా 5 o'clock అయింది. దానివల్ల డ్రైవర్ నిద్రలేమి ఉండడం మూలంగా తొందరగా వెళ్ళాలి అని చెప్పి డెస్టినేషన్ ఒక హాఫ్ అన్ అవర్లో, గంటలో చేరుకుంటాము అని తొందరగా నిద్ర వస్తున్నా సరే చేరిపోతామని వెళ్ళడం మూలంగా కూడా అవుద్ది. సో ఇక్కడ మేము ఈ స్టడీ చేస్తున్నాము. మాకు ఒక యాక్సిడెంట్ అనాలిసిస్ అండ్ ప్రివెన్షన్ టీమ్ ఒకటి ఉంది, యాప్ట్ అని అంటాం మేము దాన్ని, మా రాచకొండ కమిషనరేట్లో ఉంది. సో దీన్ని మొత్తం స్టడీ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తారు. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అందరు స్టేక్ హోల్డర్స్, ఈ కన్సర్న్డ్ నేషనల్ హైవే అథారిటీస్ కానీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోలాటం వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, దాని తర్వాత లైక్ GHMC ఒకవేళ సిటీలో అయితే, లేకపోతే వేరే మున్సిపాలిటీ అయితే వేరే కన్సర్న్ మున్సిపాలిటీ వాళ్ళు, ఇట్లా అందరితో కలిసి మా పోలీస్, ట్రాఫిక్ అన్ని కలిసి స్టడీ చేస్తాం. ఈ జరిగిన యాక్సిడెంట్స్ కారణాలు ఏంటివి, ఎందుకైంది, సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలని చూస్తాం. ఆ రిపోర్ట్ వస్తుంది మాకు రోడ్ సేఫ్టీ డీసీపీ గారు ఉన్నారు. ఆ రిపోర్ట్ తీసుకొని ఎలా ఇంప్రూవ్ చేయాలని చర్యలు చేపడతాం. మొత్తంగా ఈ రోడ్డు ప్రమాదం చాలా దురదృష్టకరం. ఏపీకి చెందిన పోలీస్ అధికారులు కోల్పోవడం బాధాకరమని సిపి చెప్తా ఉన్నారు. మరోవైపు చాలా రోడ్డు ప్రమాదాల వెనుక మానవ తప్పిదాలే ఉంటున్నాయి. ఈ తప్పిదాలను అధిగమించేందుకు రాచకొండ కమిషనరేట్ తరఫున పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోబోతుంది. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటామని కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాబుతో విజయభాస్కర్, NTV, నల్గొండ జిల్లా.